అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు పెద్ద ఆయన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేని లోకానికి పోయినారు. చాలా బాధాకరం. ఆయన చూస్తే మెత్తగుంటాడు అనేది ఒక ఇది ఉన్నింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు. టుడే వాట్ వీఆర్ అంటే ఈజ్ ద మ్యాన్. ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ కారు ఆ ఫియట్లోనే ఉండిందము. ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పివి నరసింహరావు వల్లనే, పివి నరసింహరావు వల్లనే, మన్మోహన్ వల్లనే ఈ పొద్దు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది. సరే, ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ ఉమా ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా, నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులు ఇద్దరు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది. అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా. ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఏదో మాట్లాడతారు, ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యాలు అన్నట్టు ఏమనుకుంటారు. ఏం చూడలే మేము. ఐ హావ్ సీన్ ద వరల్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక 30 రూపాయలకో 40 రూపాయలకో రండి, చూస్తురండి నా ఊరిని ఎట్లా చేస్తున్నానో. నిన్ననే మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయానంద ఎవరో నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు 2. అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు.
ఏ రోజు ఆధార్ కరెంట్ బిల్ కట్టా? పాత మోటార్లు ఉన్నాయి, అన్ని సాట్ల పాత మోటార్లు ఉన్నాయి. నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి మోటార్లు, ఆ పెద్ద మోటార్లు, దానికి రెప్లికా చిన్నవి తెచ్చి 40 HP తెచ్చి వేసిన విత్ ఇన్ 3.5 hours. ఈరోజు మా ట్యాంకులు ఫుల్ అవుతున్నాయి. ఎక్కడోదే అండర్ గ్రౌండ్ డ్రైనేజా? మొత్తం 5 ఏళ్ళలో పాడైపోయింది మా అండర్ గ్రౌండ్. అయినా నేను పని చేస్తాను, కాళ్ళు పట్టుకుంటున్నా. ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది గెలిచినారు? నేను ఒక్కటే. నేను ఎవరికి భయపడినా. ఐఎమ్ విత్ ద పీపుల్, ఐ విల్ బి విత్ ద పీపుల్. గుళ్ళన్నీ పడిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్, ఇది ఎన్విరాన్మెంట్లో, స్టేట్ ఎన్విరాన్మెంట్, సెంట్రల్ ఆర్కాలజీ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తున్నారు. శివాలయము మా వెంకటేశ్వర, ఆల్ టెంపుల్స్ ఆర్ గోయింగ్ టు రిపేర్. ఏం డబ్బులు? మీరేమన్నా చూడలేదు మా డబ్బులు? ఎప్పుడో చూసిన. నేను దమ్ముడి కాడి నుంచి చూసిన. దమ్ముడి బొక్క బొట్టు అర్ధాన ఆన 2 అనాలు పావుల 10 రూపాయలు. ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు. పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే, ఇట్లా పట్టుకోలేము. అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు, అప్పటికి చర్మ సంచులు ఉండేటివి. మీకు చూసినా లేదు, రైల్వేలో కూడా అవి ఉండేటివి. ఇక్కడంతా కలెక్షన్ ఇప్పుడు మాదిరి కాదు. కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ చేస్తారు, అప్పుడు కాదు. అన్ని నోట్ దాంట్లో పెట్టి, ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు. అప్పుడు చూసినారా నేను డబ్బులు వాడిది ఎవడదు. This today, because of my 2 sons and my wife, I am apologizing to the వేల కోట్లు పెట్టినారు. 30-40 వేల మంది దాని మీద డిపెండ్ అయినారు. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ అపాలజీ టు మై. నేను ఎప్పుడు యూనియన్ లేవు. మైసూరారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు, నేను వస్తా అన్నాడు. ఐ సెడ్ నో. మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు. నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసినా నా మున్సిపాలిటీ స్ట్రైక్ చేయదు. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ విల్ షో యూ వాట్ ఐ యామ్ విత్ ఇన్ 1 year. యూ సీ మై కాన్స్టిట్యూన్స్ హౌ ఇట్ విల్ బీ. నేను మా అన్న కలెక్ట్ చేస్తున్నా, సారీ అయినట్లో ఇంత ఇయ్యాలా అని. ఎస్, ఐఎమ్ కలెక్టింగ్. ఆల్రెడీ హ్యావ్ నాట్ లెస్ దెన్ 2.5 crores ఇన్ బ్యాంక్. ఒక కమిటీ చేసిన. ఎవడేమి ఇచ్చినా దాంట్లో ఏంటో వైట్ మనీ, నాట్ బ్లాక్ మనీ. నాకు చెప్తారా మీరు డబ్బుల గురించి? వెరీ సారీ. లాస్ట్గా చెప్పాలనుకుంటున్నా, పోలీస్, నాట్ పోలీస్, డిఐజీ కర్నూల్, డిఐజీ అనంతపూర్, ఎస్పీ ఆఫ్ కడప, ఎస్పీ ఆఫ్ అనంతపూర్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. యూ పీపుల్ హ్యావ్ డన్ జస్టిస్ టు మీ. నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు, ఇట్స్ రాంగ్ అంటే కేసు పెట్టరా? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇస్తారు. హూ ఇస్ ట్రాన్స్పోర్ట్? యూ హ్యావ్ టు మేక్ ఏ ఎఫ్ఐఆర్ వెన్ ఐ గివ్ ఏ కేస్. ఇన్ ఎంక్వైరీ యూ షుడ్ 3-5 months అయింది. మేమేం బాధలు చెప్పుకోకూడదు, బాధలు పడకూడదు. చెప్పండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ 4 IPS officers. Don't do this to somebody else. Yeah, I'm going to bear it. I will bear it also.
మీకు పిల్లలు ఉన్నారు, గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తప్పు చేసినా చెప్పు. ఆహా, మా బండ్లు అయితే ఆడ ఆపచ్చు, నేను వేరే బండ్లు ఆపితే వచ్చింది మీకు. చెడ్డ పేరు తెచ్చినా నేనా? యా చెడ్డ పేరు తెచ్చిన? ఈ రోజుకు నా బండ్లు ఆడే ఉన్నాయి, అద్దాలు వాళ్ళు కొట్టుకొని. ఏడుకండి మీరు ఐపీఎస్ సార్? ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్. అగైన్ ఇట్స్ ఫెయిలింగ్ యూ. నా గురించి వదిలిపెట్టండి. డూ జస్టిస్, డూ జస్టిస్ ప్లీజ్. నాకేం కాదు, ఏమవుతుంది? నాకేమైనా ఇంకా పదవులు కావాలా? నాకేడిగా ఐఎమ్ విత్ మై పబ్లిక్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, they will take care of me. So once again, I am apologizing to all the factories. ఈ రోజు మా ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే we are able to eat thrice, 1, 2, 3 meals we are having. అసలు ఇక్కడ రా మెటీరియల్ లేదు, ఏమి లేదు. దేవుడిచ్చిన వరమయ, మా ఊరు దేవుడిచ్చిన వరం. ఏడికి భయపడాలి? ఏదాడికి భయపడాలా? ఐ ఫైట్ ఫర్ జస్టిస్. కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సతాయించాలా? అల్ట్రాటెక్ వాళ్ళని. ఎస్, దట్స్ వై ఐఎమ్ అపాలజైజింగ్ దెమ్. వన్స్ అగైన్, ఈవెన్ టు మై చిల్డ్రన్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఫ్రమ్ మై గ్రాండ్ సన్ టు మై బ్రదర్ ఆల్సో, మా వదినికి 5 ఏళ్ళు మిమ్మల్ని కష్టపెట్టా. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ మీ. ఎస్, ఐ అపాలజైజ్ టు యూ ఆల్ ఆల్సో. నేను డబ్బు కోసం కష్టపడ్డాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ద పోలీస్ ఎస్పీస్, టేక్ కేర్ ఆఫ్ ద people, don't take care of me. ఎన్నిసార్లు రావాలా? ఎన్నిసార్లు లెటర్ రాయాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.